ఇక 'బిగ్ బాస్' లైవ్‌లో ఒక్కసారి చూస్తే తనూజ, భరణి అలాగే సుమన్ శెట్టి మాట్లాడుకుంటున్నారు. తనూజ భరణితో మాట్లాడుతూ ఫస్ట్ 2 వారాలు కూడా మీరు ఎవరు నామినేట్ చేసినా సరే చాలా స్మైలీ ఫేస్‌తో ఉండేవారు. ఆ తర్వాత చాలా నేను ఎలిమినేట్ ఏమైపోతానేమో అని చెప్పి చాలా భయపడ్డారు నాన్న అని భరణితో తనూజ అనగానే ఇక భరణి ఏమన్నాడంటే అదేం లేదమ్మా నాకు 2 వీక్‌లు అంటే నేను చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాను. తర్వాత బాండింగ్స్ పెట్టుకోవడంతో నేను చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాను. సో, అందుకనే నేను భయపడ్డాను ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానేమో అని. నాకైతే ఇప్పుడు ఎలాంటి బాధ లేదు అంటే తనుజ కూడా ఇప్పుడైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నారు. చాలా స్మైలీ ఫేస్‌తో ఉంటున్నారు. సో, ఇదే మెయింటైన్ చేస్తే చాలా బావుంటది నాన్న అని తనుజ అంది. అయితే ఇదిలా ఉండగానే తనుజ అయితే నేనైతే ఫైనలిస్ట్ అవ్వాలబ్బా అనైతే భరణికి, సుమన్ శెట్టికి చెప్తుంటే నువ్వు 100% ఫైనలిస్ట్ అవుతావు. ఎందుకంటే గేమ్స్ చాలా బాగా ఆడుతున్నావు. ఎందుకంటే వచ్చిన ఫ్యామిలీస్ అందరూ కూడా నీకు ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని భరణి చెప్పగానే సుమన్ శెట్టి అయితే ఓహ్! తనుజ నిజంగా నీకైతే మాత్రం ఆ క్వాలిటీస్ ఉన్నాయి. సో, నువ్వు ట్రై చేస్తే ఈ సీజన్ విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని సుమన్ శెట్టి కూడా అంటున్నాడు. ఇక తనుజ ఈ విన్నర్ అవుతానా లేదనేది పక్కన పెడితే నేనైతే జనాల మనసులను గెలుచుకోవాలనుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మా నాన్న ఎవరైతే ఉన్నారో మా నాన్నకి మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నాను భరణి గారు. అంతేగాని నేను విన్నర్ అవుతానా, రన్నర్ అవుతానా అనేది పక్కన పెడితే నేనైతే ఫైనలిస్ట్ అవ్వాలి. ఫస్ట్ ఫైనలిస్ట్ నేనే అవ్వాలనుకుంటున్నాను అని అనగానే భరణి అయితే ఖచ్చితంగా ట్రై చెయ్యి. నీకు ఆ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకున్నది మనం 8 మందే కాబట్టి గొడవల గోల లేకుండా మనమైతే 5గురు అయితే ఫైనలిస్ట్ అవ్వాలి. సుమన్ ఉండాలి, నేనుండాలి, అలాగే నువ్వు ఉండాలి అని అయితే ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. సో, ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరవుతారు అనేదైతే కామెంట్ పెట్టండి. తనుజ, భరణి అనుకున్నట్టు టాప్ 5లో ఉంటారా లేదనేది కూడా కామెంట్ పెట్టండి. సో, ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది కూడా కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్ ఛానల్.